అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. భూ అక్రమాలపై చర్యలు తీసుకోరా, సిపిఐ నాయకుల హెచ్చరిక. ఎన్సీసీ క్యాడెట్లకు సి సర్టిఫికెట్లు. ప్రతి విద్యార్థి ఎన్సీసీలో చేరాలన్న లెఫ్టినెంట్ కల్నల్. ఆశ్రమానికి దుస్తుల వితరణ. మిట్స్ ఫౌండేషన్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పంపిణీ. ఇంటర్నెట్లో డేటా చౌర్యం ప్రమాదకరం, భద్రతపై మరింత పరిశోధనలు అవసరం. అంగళ్ళు అల్లర్లపై బి కొత్తకోటలో ఫిర్యాదు. అప్పటి మదనపల్లె డీఎస్పీ కేశప్ప, రూరల్ సీఐ శివాంజనేయులుపై చర్యలకు డిమాండ్. మదనపల్లె ఎమ్మెల్యే విస్తృత పర్యటనలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న షాజహాన్ బాషా. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు సమీపంలోని హంద్రీనీవా కాలవ స్థలంలో అక్రమంగా లేఅవుట్ వేసి ప్లాట్లు విక్రయించారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప ఆరోపించారు. ఈ విషయం గతంలో అభయ న్యూస్ ఛానల్లో ప్రచురితమైంది. ఇదే అంశంపై మేం కూడా నిరసన తెలపగా రెవెన్యూ అధికారులు అంగళ్లు పంచాయతీ సర్వే నంబరు 222బిలో ఎకరా 60 సెంట్లు హంద్రీనీవా భూమి అన్యాక్రాంతమైనట్లు గుర్తించి బోర్డు ఏర్పాటు చేశారని కృష్ణప్ప పేర్కొన్నారు. అయితే తదుపరి చర్యలు తీసుకోకుండా బోర్డుతోనే సరిపెట్టేశారని ఆయన మదనపల్లెలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆరోపించారు. కురబలకోట మండలంలో గత ప్రభుత్వంలో డీకేటీ భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. అప్పటి రెవెన్యూ అధికారులు ఇష్టానుసారం వ్యవహరించి పేదల భూములు రాబందులు దోచిపెట్టారని అన్నారు. భూ అక్రమాలు కంటేవారిపల్లె, అంగళ్లు, కురబలకోట, ముదివేడు ప్రాంతాల్లో అధికంగా జరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ లావాదేవీలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అన్యాక్రాంతమైన ప్రభుత్వ దరఖాస్తు భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జి చంద్రశేఖర్, కిషోర్, భాగ్యలక్ష్మి, ఏఐటీయూసీ నాయకులు తిరుమల తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మెప్మా ఐసిడిఎస్ కార్యాలయ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటారు. కోళ్ల బైలు పంచాయతీ బయ్యారెడ్డి కాలనీలో గృహ నిర్మాణం కొరకు అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ప్రశాంత్ నగర్ దగ్గర రోడ్డు నిర్మాణానికి, కృష్ణా కళ్యాణ మండపం వద్ద కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ల పేరెంట్స్ మీట్ గురువారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు 35వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎంఎన్ మోనిష్ పాల్గొన్నారు. కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్ల ఘనతను కొనియాడారు. క్యాడెట్ల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫామ్ కలిగిన యువజన దళంగా ఎన్సీసీ ప్రసిద్ధి పొందిందని, రేపటి పౌరుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఇది కృషి చేస్తోందన్నారు. ఆధునిక విద్యా వ్యవస్థలో ప్రతి విద్యార్థికి ఎన్సీసీలో చోటు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్సీసీలో శిక్షణ అనంతరం అందించే ఏ, బి, సి సర్టిఫికెట్లు విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, సి సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఆర్మీలో, పోలీస్ రిక్రూట్మెంట్లో అవకాశం కల్పిస్తారని అన్నారు. మిట్స్ లోని 29 మంది క్యాడెట్స్ 100% ఉత్తీర్ణతతో సి సర్టిఫికెట్లు పొందినందుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేజర్ లోగనాథన్ తదితరులు పాల్గొన్నారు. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో లైవ్ హ్యాకింగ్ ఇన్ యాక్షన్ అనే అంశంపై అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 4 కార్పస్ సీఈఓ కుప్పం జోహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతమున్న డిజిటల్ పరివర్తన ఆధిపత్యంలో సైబర్ భద్రత యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత డేటా ఉల్లంఘనల నుండి పెద్ద ఎత్తున కార్పొరేట్ దాడుల వరకు సైబర్ నేరాలు, బెదిరింపులు జరుగుతున్నాయన్నారు. ఈ బెదిరింపులు తరచుగా సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం,
కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం మొదలైనవి లక్ష్యంగా ఉంటాయన్నారు. ఫిషింగ్ దాడులు, మాల్వేర్, వైరస్లు, వార్న్లు మరియు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ వంటివి సాధారణ సైబర్ బెదిరింపులుగా పరిగణించవచ్చని, వీటిపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్తీక్ రామ్, అలుమ్ని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ కిరణ్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి తదితరులు పాల్గొన్నారు. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం, మిట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మదనపల్లెలోని వెలుగు ఆశ్రమంలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెలుగు ఆశ్రమంలో పిల్లలతో పాటు వృద్ధులు, మానసిక వైకల్యం కలిగినవారు ఉండగా వారికి కళాశాల చేయూతగా నిలిచింది. ఈ మేరకు మిట్స్ సేవా సంస్థల విద్యార్థులతో పాటు అధ్యాపకులు డాక్టర్ అరుణ్ కుమార్, పూజారి రాజేష్ వెలుగు ఆశ్రమాన్ని సందర్శించి 281 జతల దుస్తులను ఆ సంస్థ మేనేజ్మెంట్ ఉదయ్ మోహన్ రెడ్డి, వెలుగు ప్రిన్సిపల్ కు అందజేసినట్లు డాక్టర్ యువరాజ్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో గతేడాది ఆగస్టు 4న తమ్మళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో టీడీపీ కార్యకర్తలను అన్యాయంగా ఇబ్బంది పెట్టిన అప్పటి మదనపల్లె డీఎస్పీ కేశప్ప, రూరల్ సే శివాంజనేయులుపై శుక్రవారం బి కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలను పరిశీలించే నేపథ్యంలో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిశీలనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆగస్టు 4న తమ్మళ్లపల్లి నియోజకవర్గంలోనూ పర్యటించారు. అయితే కురబలకోట మండలం అంగళ్లులో వైసీపీ నేతల ఆధ్వర్యంలో చంద్రబాబుపై రాళ్లదాడి చేసిన విషయం తెలిసిందే. అప్పటి పోలీసు అధికారుల అండతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎంతో మంది టీడీపీ శ్రేణులు ఆ దాడిలో తీవ్రంగా గాయపడటమే కాకుండా కార్లు, ఇతర వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. అంతటితో ఆగకుండా పోలీసులు మళ్లీ టీడీపీ శ్రేణులనే టార్గెట్ చేసి కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేశారు. పోలీసులమన్న విషయం మరచిపోయి వ్యవహరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బి కొత్తకోట మండలానికి చెందిన ఆనాటి బాధితులు అప్పటి పోలీసు అధికారులపై కేసు నమోదు చేయాలంటూ మనోహర్ నాయుడు అనే కార్యకర్త బి కొత్తకోట సిఐ రాజారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఫిర్యాదుదారునితో పాటు టీడీపీ కేడర్ డిమాండ్ చేస్తోంది. నా పేరు మనోహర్ నాయుడు. మాది చిత్తూరు అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బావగారిపల్లి. 2023లో చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పని మీద అంగళ్ళకు వచ్చినాడు. ఆగస్టు 4వ తేదీ అంగళ్ళకు వచ్చిన సమయంలో రాళ్లదాడి జరిగింది. అప్పుడు నేను లేను. నా పైన నిష్కారణంగా సిఐ శివాంజనేయులు, డిఎస్పీ కేశప్ప వీళ్ళిద్దరూ కలిసి నేను అప్పుడు లేని టైంలో నేను 6వ తేదీ వచ్చినాను నాసిక్ నుంచి. 6వ తేదీ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ నా మీద కచ్చి కట్టి ఇంకా మిగతా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు, లోకల్ నాయకులు నా మీద కచ్చి కట్టి 6వ తేదీ ఇంటికి వచ్చి 7వ తేదీ నైట్ నన్ను ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో 50 రోజులు రిమాండ్లో పెట్టడం జరిగింది. మళ్ళా 4 నెలలు ముదివేడు పోలీస్ స్టేషన్కు వారం 4 నెలలు తిప్పడం జరిగింది. ఈ శివాంజనేయులు సిఐ ఈ కేశప్ప చాలా దుర్భాషలాడి నన్ను నానా హింసలు పెట్టి 50 రోజులు సబ్ జైల్లో ఉంచి నువ్వు నాయుడే చంద్రబాబు నాయుడే మూసుకొని నాడు కూర్చోరన్నారు. నా దాని అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నా కొడుకు ఆర్మీ పేరెడ్ జరుగుతుంటే నాసిక్లో అక్కడ ఉన్నాను. అన్ని ప్రూఫ్లు చూపించినాను. నువ్వు నోరు మూసుకొని మడుకో కూర్చోరన్నారు. ఆ రోజు చాలా తీవ్రంగా నా మీద కచ్చి కట్టి ఇక్కడుండే లోకల్ నాయకులు ఈ శివాంజనేయులు ఈ కేశప్ప ఇద్దరు కలిసి నన్ను
నా మీద నాకు చాలా ఇబ్బంది పెట్టేసి చాలా బాధలు పెట్టి నాకు ఈ విధంగా జరిగింది. ఈరోజు నేను బీకొత్తకోట పోలీస్ స్టేషన్లోకి వచ్చి నాకు న్యాయం కావాలని మన సిఐ సార్ చేతికి నేను కంప్లీట్ ఇవ్వడం జరిగింది. దీని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.